యా హలో గైస్, వెరీ గుడ్ మార్నింగ్. ఇప్పుడు మనం సిరీస్ అనేది ఎన్ఐఎస్ఎం సిరీస్ 15 అనేది స్టార్ట్ చేస్తున్నాం. ఇది అసలు ఎందుకు స్టార్ట్ చేయాలి, ఏ బేసిస్లో స్టార్ట్ చేయాలి, దీనివల్ల మనం కెరియర్ ఏమైనా బిల్డ్ చేయొచ్చా లేదా అనేది డీటెయిల్గా ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు డిఎస్ ట్రేడింగ్ అకాడమీ. మై సెల్ఫ్ హేమంత్. ఐఎమ్ ఏ ఇన్వెస్టర్ అండ్ ట్రేడర్ అండ్ ట్రైనర్. ఇక్కడ మనం ఫస్ట్ సెబీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఎలా అప్లై చేసుకోవాలి, ఏ బేసిస్లో అప్లై చేయాలి, ఈ సెబీ సర్టిఫికేట్ వల్ల మనకు ఏం యూజ్ ఉంది అని చెప్పి డీటెయిల్గా మనం తెలుసుకుందాము. ఓకే, సో ఫస్ట్ ఈ సెబీ ఆర్ఏ సర్టిఫికేట్ వల్ల మనకేం యూజ్ ఉంది, దీనివల్ల మనకు ఫైనాన్షియల్ కెరియర్ అనేది బిల్డ్ చేసుకోవచ్చు. నాకు తెలిసి ఇప్పటి వరకు మేము వెరిఫికేషన్ చేసింది ఎలా అంటే, మేము ఆల్రెడీ సెబీ సర్టిఫికేట్కి అప్లై చేసాం. అయితే వాళ్ళు ఏం చెప్పారంటే ఆల్మోస్ట్ మనకు 1425 వరకు ఇప్పుడు యాక్టివ్ అకౌంట్స్, యాక్టివ్ సర్టిఫికేట్స్ ఉన్నాయని చెప్పారు. ఓకే, సో మీరు చాలామంది పార్టిసిపేట్ ఇందులో చేయవచ్చు. దీనివల్ల మీకు చాలా ఫైనాన్షియల్ కెరియర్ చాలా బిల్డ్ చేసుకోవచ్చు. లైక్ ఎలా అంటే మీరు ఏదైనా రికమెండేషన్ ఇవ్వాలన్నా, బైసెల్ టిప్ ఇవ్వాలన్నా కూడా ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ గుర్తుపెట్టుకోండి, ఆర్ఏ డిఫరెంట్ ఉంటుంది, ఇన్వెస్ట్మెంట్ అడ్వైజరీ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఓకే, సో నేను ఇప్పుడు మీకు ఆర్ఏ అనేది ఎలా చేసుకోవాలనేది డీటెయిల్గా ఫర్దర్ వీడియోస్ చెప్తాను. ఈరోజు అయితే మనము రోడ్ మ్యాప్, ఇది ఎలా అప్లై చేసుకోవాలి, ఏ బేసిస్లో అప్లై చేసుకోవాలనేది డీటెయిల్గా చెప్తాను. ఓకే, సో ఫస్ట్ ఇది అప్లై చేసుకోవాలంటే మీరు ఎన్ఐఎస్ఎం అకౌంట్ అనేది ఓపెన్ చేయాలి. ఇక్కడ మీకు కనిపిస్తుంది ఎన్ఐఎస్ఎం అకౌంటే. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ నేను మీకు డాష్ బోర్డ్లోకి వెళ్తాను. సో దిస్ ఈజ్ మై అకౌంట్ ఇక్కడ. ఒకవేళ మీకు ఎన్ఐఎస్ఎం అకౌంట్లో యాక్టివ్ లేదనుకోండి, అకౌంట్ అనేది ఓపెన్ చేయండి. ఇది ఆల్రెడీ దీని గురించి మేము ఆల్రెడీ వీడియో అనేది పోస్ట్ చేసాము. ఫస్ట్ దీనికి క్వాలిఫికేషన్ గుర్తుపెట్టుకోండి. మీరు ఆర్ఏ అవ్వాలి అంటే క్వాలిఫికేషన్ ఖచ్చితంగా గ్రాడ్యుయేట్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసి ఉండాలి. ఓకే, అండ్ నెక్స్ట్ ఈ గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మనకు లాస్ట్ సెప్టెంబర్ బిఫోర్ వరకు ఎలా ఉండే అంటే, సెప్టెంబర్ 12th రోజు సెబీ అనేది ఒక సర్కిల్ అనేది ఓపెన్ చేసింది. దానికి బిఫోర్ ఎలా ఉండే అంటే ఫైనాన్షియల్ సెగ్మెంట్లో మాత్రమే మనము కంప్లీట్ చేసి ఉండాలి. అంటే లైక్ అకౌంటెంట్స్ కానీ, లేదంటే మనము బిజినెస్ మేనేజ్మెంట్, ఇన్సూరెన్స్లో, ఇలా సెక్యూరిటీ మార్కెట్స్లో, ఇలా మనం ఏదైనా ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్లో మనము గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉంటే మనకు సెబీ సర్టిఫికేట్ ఆర్ఏ వచ్చేది. ఆర్ఎల్స్ ఇప్పుడు మీకు ఇక్కడ ఆన్ స్క్రీన్ లైక్ ఇందాక ఇక్కడ వచ్చింది, ఇప్పుడు పోయింది, మళ్ళీ వస్తుంది. లైక్ డిప్లొమా అని ఉంటుంది ఇక్కడ. ఓకే, ఆ డిప్లొమా కంప్లీట్ చేసినా కూడా మీకు సెబీ సర్టిఫికేట్ అనేది వస్తుంది. అంటే అప్లై చేసుకోవచ్చు అంతే. ఇది ఎంట్రన్స్ వరకు మాత్రమే. లైక్ క్వాలిఫికేషన్, మనం ఎంత క్వాలిఫికేషన్ కంప్లీట్ చేసినా కూడా ఎన్ఐఎస్ఎంలో ఆర్ఏ అనేది ఖచ్చితంగా కంప్లీట్ చేయాలి. ఓకే, సో ఆర్ఏ 15 ఇక్కడ వచ్చింది చూడండి, పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ఇన్ సెక్యూరిటీ మార్కెట్. ఇది ఆల్మోస్ట్ మీకు ఎక్కడ వరకు ఉంటుందో చూసుకోండి. ఇక్కడ మీకు ఉంటుంది చూడండి, 15 months వీకెండ్ ప్రోగ్రామ్ మాత్రమే. ఇది కంప్లీట్ చేసినా మీకు గ్రాడ్యుయేషన్ కిందనే వస్తుంది. ఓకే, సో ఇప్పుడు మీకు ఎన్ఐఎస్ఎం సిరీస్ 15 గురించి చూపిస్తాను. ఇక్కడ ఫస్ట్ స్టడీ మెటీరియల్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూపిస్తాను. మనం ఇక్కడ థర్డ్ దాంట్లో వెళ్తే మీకు ఎన్ఐఎస్ఎం సిరీస్ 15B 15A అని వస్తుంది. ఫస్ట్ మీకు కావాల్సింది 15A మాత్రమే. ఓకే, ఈ 15A కంప్లీట్ చేసిన తర్వాత ఇది మీకు రెన్యువల్. ఈ రెన్యువల్ కూడా చాలా ఈజీ ఉంటుంది, మీకు చెప్తున్నాను. ఈ సిపిఈ ప్రోగ్రామ్ అంటే ఏం లేదు, మీకు ఈ సర్టిఫికేట్ ఉందనుకోండి, 3 years వ్యాలిడిటీ. ఇది 3 years తర్వాత ఇది రెన్యువల్కి జస్ట్ మనం ఒక ఫీజు ఉంటుంది, ఒక మ్యాక్సిమం 2000 3000 ఫీజు ఉంటుంది. అది ఫీజ్ పే చేసిన తర్వాత మీకు రికార్డింగ్ సెషన్స్ ఉంటుంది. అంటే ఆ రికార్డింగ్ ఖచ్చితంగా వినాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను మీకు క్లాస్ చెప్తాను అనుకో, మీరు వినొచ్చు వినకపోవచ్చు, స్కిప్ కూడా కొట్టవచ్చు. బట్ ఇక్కడ అలా ఉండదు. స్కిప్ కొట్టినా, ఇలా మనం సైడ్కి జరిగినా, ఇటు సైడ్ ఎటు జరిగినా కూడా అక్కడ మీకు స్క్రీన్ రికార్డింగ్ అయితే ఉంటుంది. ఓకే, ఆ స్క్రీన్ రికార్డింగ్ అయిన తర్వాతనే మీకు సర్టిఫికేట్ అనేది ఇస్తారు. అండ్ ఈ స్క్రీన్ ఇక్కడ మీకు ఏదైతే మీకు ఉంటుందో ఎగ్జామ్, అది టోటల్గా మీరు కంప్లీట్ అయిన తర్వాత ఎగ్జామ్ ఉంటుంది. చిన్న ఎగ్జామే, మీకు ఆల్రెడీ ఇది పాస్ అయ్యారు అనుకోండి, ఇది చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మీరు ఈ ఎగ్జామ్ కంప్లీట్ చేయడానికి చాలా ప్రాబ్లం, అంటే అంత ఈజీగా నేను చెప్పాను, అంత టఫ్ కూడా కాదు. ఒకవేళ మీకు స్టాక్ మార్కెట్ ఆల్రెడీ ఐడియా ఉంది అంటే 1.5 month 2 monthsలో ఎగ్జామ్ రాసేయచ్చు. ఒకవేళ స్టాక్ మార్కెట్ అనేది ఐడియానే లేదు, మీరు బేసిక్స్ నుంచి స్టార్ట్ చేస్తున్నారు, లైక్ ఎలా అంటే బీటెక్ కంప్లీట్ అయింది, ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఏది లేదు, ఓన్లీ బీటెక్ కంప్లీట్ అయింది, లేదు నార్మల్ ఏదో డిగ్రీ కంప్లీట్ అయింది అంటే మాత్రం ఇది చాలా టఫ్ ఉంటుంది. ఒక 4 months టైం పడుతుంది, 3 to 4 months ఎంత ప్రాక్టీస్ చేసినా కూడా. సో ఇంతకుముందు అదే చెప్పాను కదా, ఇంతకుముందు మనకు December 12th బిఫోర్ ఓన్లీ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్లో గ్రాడ్యుయేషన్ మాత్రమే కంప్లీట్ చేయడం ఉండే. ఇప్పుడు ఆఫ్టర్ సెప్టెంబర్, డిసెంబర్ అని అనుకుంటుంది, ఇప్పుడు సెప్టెంబర్ తర్వాత ఆల్రెడీ సెబీ సర్కిల్ ఇచ్చిందని చెప్పా, ఎనీ గ్రాడ్యుయేషన్
మీరు బీటెక్ కంప్లీట్ చేస్తారా? లేదంటే ఇంకే ప్రొఫెషనల్ డాక్టర్ గానీ, లాయర్ గానీ ఎందులో మీరు కంప్లీట్ చేసినా గూడా మీకు ఈ సెబీ సర్టిఫికేట్ అనేది అప్లై చేసుకోవచ్చు. కానీ ఈ ఆర్ఏ మాత్రం మ్యాండేటరీ. గుర్తుపెట్టుకోండి, ఆర్ఏ మాత్రం ఖచ్చితంగా కంప్లీట్ చేయాలి. ఓకే. ఇది వర్క్ బుక్ డౌన్లోడ్ అని చెప్పి ఇక్కడ కొట్టండి. మీకు ఇక్కడ కన్ఫర్మ్ అని వస్తుంది. ఈ డౌన్లోడ్ చేసుకున్నాక మీకు ఓపెన్ అవుతుంది ఇక్కడ. ఓకే. నేను అది కూడా ఓపెన్ చేసి చూపిస్తాను. ఆ బుక్ ఎలా ఉంటుంది అని చెప్పని. ఓకే. సో ఇక్కడ వెళ్ళాక ఎన్ఐఎస్ఎం బుక్ శాంపుల్ నోట్ ఇది ఓపెన్ చేస్తున్నాను. ఓకే. జస్ట్ ఏ మినిట్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ వచ్చాక బుక్ ఓపెన్ అవుతుంది. ఒక్క నిమిషం. సో ఇక్కడ వెళ్ళి షేర్ ఇది మీకు బుక్. ఓకే. ఇది ఫండ్ మేనేజర్ ఉంది. ఒక్క నిమిషం. ఇది కాదు మనకు కావాల్సింది. జస్ట్ ఏ మినిట్. రీసెర్చ్ అనలిస్ట్. ఓకే. డన్. ఓకే. సో మీకు బుక్ అనేది చూపిస్తాను. ఇది మనకు రీసెర్చ్ అనలిస్ట్ ఈ బుక్. సో ఈ బుక్ మొత్తం మనం చదవాలి ఖచ్చితంగా. అండ్ ఓపెన్‌లీ చెప్తాను. మీరు స్టార్టింగ్ చదవనీకి బుక్ ఓపెన్ చేశారనుకోండి, అసలు ఇంట్రెస్టే రాదు. ఓపెన్‌గా చెప్తున్నాను. ఎందుకంటే చాలా కొంచెం టఫ్ ఉంటుంది. చాలా అని కొంచెం ఎందుకు చెప్తున్నా అంటే, నువ్వు అర్థం చేసుకున్నావనుకో ఈజీ. నాకెందుకులే అవసరం అనుకుంటే మాత్రం చాలా టఫ్ ఉంటుంది. ఓకే. ఫస్ట్ దీని పాస్ పర్సెంటేజ్ ఇవన్నీ చూసుకుందాం ఫస్ట్. ఇందులో ఖచ్చితంగా 60% అంటే 60 మార్క్స్ 100% రావాల్సిందే. నువ్వు 60 వస్తేనే పాస్ అయినట్టు. అండ్ నెగెటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది ఖచ్చితంగా. ఓకే. ఒక 4 మైనస్ ఒక తప్పు రాసినాం అనుకో 1 మార్క్ ఎగిరిపోతుంది ఆటోమేటిక్‌గా. ఎక్కడ ఉంటుంది చూసుకోండి. ఓకే. ఇక్కడ క్వెషన్స్ ఇవన్నీ ఉంటుంది. ఒక నిమిషం మీకు ఇక్కడ ఉంటుంది. జస్ట్ ఏ మినిట్. పాస్ మార్కింగ్. ఐ థింక్ ఇందులో ఇవ్వలేదు అనుకుంటాను. నార్మల్ అయితే మనం 60% పాస్ మార్కింగ్. ఓకే. మాక్సిమం 92 అన్ని చూస్ ద కరెక్ట్ ఆన్సర్స్ వస్తాయి. మిగతా 2 ఎస్సే ఇక్కడ ఉంటుంది చూడండి. కేస్ బేస్డ్ క్వెషన్ 2 కేస్ క్వెషన్స్. ఓకే. ఇవి ఈచ్ 4 మార్క్స్ ఏమో ఉంటుంది. 8 మార్క్స్ ఉంటుంది టోటల్లీ. ఓకే. 92 వచ్చేసి మీకు మల్టిపుల్ చూస్ ద చాయిస్ ఆన్సర్స్ క్వెషన్స్. ఓకే. ఇది కంప్లీట్ చేయాలి. ఓకే. ఇప్పుడు ఇది కంప్లీట్ చేసిన తర్వాత మీకు ఒక ఆర్ఐ సర్టిఫికేట్ అది వ్యాలిడ్ వచ్చేసి 3 ఇయర్స్ ఉంటుంది వ్యాలిడిటీ. ఇందాక చెప్పా 3 ఇయర్స్ వ్యాలిడ్ అయిపోయిన తర్వాత రెన్యువల్ వచ్చేసరికి అది మనం సిపిఈ ప్రోగ్రామ్‌ది రీసెర్చ్ అనలిస్ట్ బి అనేది కంప్లీట్ చేయాలి. ఓకే. సో నెక్స్ట్ ఇది నేర్చుకుంటే దీనివల్ల మనకు యూజ్ ఏంది అని టోటల్లీ ఫండమెంటల్‌గా స్టాక్స్‌నన్నీ ఎలా అనాలిసిస్ చేయాలి? ఏ బేసిస్‌లో అనాలిసిస్ చేయాలి? మనం ఒకవేళ ఎవరికైనా రికమెండేషన్ ఇస్తున్నాం అనుకోండి స్టాక్ బై అండ్ సెల్. సో అన్నీ తెలిసి ఉండాలి కదా ఖచ్చితంగా. అవి ఉంటేనే మనకు ఐడియా వస్తుంది. ఓకే. నెక్స్ట్ దీని కరిక్యులమ్ చూద్దాం ఇక. టోటల్లీ ఎన్ని చాప్టర్స్ ఉంటాయంటే టోటల్లీ 13 చాప్టర్స్ ఉంటాయి ఇక్కడ చూసుకోండి. టోటల్ ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి ఇక్కడ మనకు 13 చాప్టర్స్ ఉన్నాయి. ఓకే. ఈచ్ చాప్టర్‌కి ఒక్కొక్క వెయిటేజ్ ఉంటుంది. ఓకే. సో నేను ఈచ్ చాప్టర్ వెయిటేజ్ కూడా ఇక్కడ రాస్తాను. ఇక్కడ ఏం లేదు అది వెయిటేజ్‌ది. సో ఇక్కడ ఈచ్ చాప్టర్ వెయిటేజ్ ఎంత ఉంటుందో డీటెయిల్‌గా ఒక్కొక్క చాప్టర్ ఎలా ఉంటుంది దాని వెయిటేజ్ ఏముంటుందో ఇక్కడ మీకు రాస్తాను. ఓకే. సో ఫస్ట్ రాస్తాను ఇక్కడ మీకు ఈచ్ చాప్టర్‌ది వెయిటేజ్. ఫస్ట్ ఇంట్రో టు ఆర్ఏ. ఒక నిమిషం. ఇంట్రో టు ఆర్ఏ ప్రొఫెషన్. ఓకే. ఇంట్రో టు ఆర్ఏ ప్రొఫెషన్ వచ్చేసి ఇది మనకు చాప్టర్ 1. దీని వెయిటేజ్ వచ్చేసి మనకు 3% ఉంటుంది. ఓకే. 3% అంటే ఏం లేదు. మనకు ఒక 100 క్వెషన్స్ వస్తున్నాయి గదా! ఆ 100 క్వెషన్స్‌లో ఇందులో నుంచి ఒక 3 క్వెషన్స్ అనేటివి వస్తాయి. ఓకే. ఫస్ట్ చాప్టర్ నేర్చుకుంటే మనకు ఓన్లీ అందులో నుంచి 3 క్వెషన్స్ వస్తాయి. ఇంట్రో టు ఆర్ఏ ప్రొఫెషన్‌లో 3%. ఓకే. నెక్స్ట్ ఇంట్రో టు సెక్యూరిటీ మార్కెట్. ఇంట్రో టు సెక్యూరిటీ మార్కెట్. ఓకే. ఇంట్రో టు సెక్యూరిటీ మార్కెట్‌లో మనకు ఒక 4% అనేది వస్తుంది. ఓకే. సేమ్ ఇందాక లెక్కనే. ఇందులో నుంచి ఒక 3 క్వెషన్స్, ఇందులో నుంచి ఒక 4 క్వెషన్స్. ఓకే. అండ్ దాని తర్వాత నెక్స్ట్ టర్మినాలజీ ఇన్ ఈక్విటీ డెబ్ట్. టర్మినాలజీ ఇన్ ఈక్విటీ అండ్ డెబ్ట్. ఇందులో నుంచి కూడా మనకు 4% వస్తుంది వెయిటేజ్. ఓకే. అండ్ దీని తర్వాత ఫండమెంటల్స్ ఆఫ్ రీసెర్చ్.
ఫండమెంటల్స్ ఆఫ్ రీసెర్చ్. అండ్ గుర్తుపెట్టుకోండి, ఫండమెంటల్ రీసెర్చ్ వేరే, ఫండమెంటల్స్ ఆఫ్ రీసెర్చ్ ఇది. ఓకే, ఫండమెంటల్స్ ఆఫ్ రీసెర్చ్ ఇది 5% వెయిటేజ్ మనకు. సో టోటల్ ఇప్పటివరకు ఎన్ని క్వశ్చన్, ఎన్ని మార్క్స్ వెయిటేజ్ అయినాయి ఇక్కడ చెప్పండి మీరు. సో 5, 9, 13, 15 అంటే 15 క్వశ్చన్స్ ఆల్మోస్ట్ మీకు ఇక్కడ వరకే వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఫండమెంటల్స్ ఆఫ్ రీసెర్చ్, దీని తర్వాత ఎకనామిక్ అనాలిసిస్. ఎకనామిక్ అనాలిసిస్ ఇందులో నుంచే మీకు ఆల్మోస్ట్ 10% వస్తుంది వెయిటేజ్. 10% అంటే ఇందులో నుంచే నీకు 10 క్వశ్చన్స్ అనేటివి అని వస్తుంది. ఓకే, సో ఇది మీకు చాప్టర్ 1, చాప్టర్ 2, చాప్టర్ 3, చాప్టర్ 4 అండ్ చాప్టర్ 5. ఓకే, ఇక్కడ నేను చాప్టర్స్ ఏం రాయట్లేదు. అండ్ దీని తర్వాత నెక్స్ట్ ఎకనామిక్ అనాలిసిస్ తర్వాత ఇండస్ట్రీ అనాలిసిస్. ఇండస్ట్రీ అనాలిసిస్. ఓకే, ఇది కూడా మనకు 10% వెయిటేజ్ ఉంటుంది. 10% వెయిటేజ్. అండ్ గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ప్రతి చాప్టర్ ఇంపార్టెంట్. అండ్ ఇందులో మీరు లక్తో కూడా ప్రాఫిట్ అవ్వచ్చు, సారీ ప్రాఫిట్ కాదు, పాస్ అవ్వచ్చు. పాస్ అదంతా పక్కన పెట్టేసేయండి మీరు. ఫస్ట్ మీకు కావాల్సింది నాలెడ్జ్. నాలెడ్జ్ ఉంది అంటే ఖచ్చితంగా మీరు బయట ఎక్కడైనా స్టాక్ మార్కెట్లో ఈజీగా అమౌంట్ అనేది సంపాదించుకోవచ్చు. ఇప్పుడు మీకు చాలా మంది బయట చెప్తుంటారు, ఆఫ్ కోర్స్ మేము చెప్తుంటాం ట్రేడింగ్ చేసేటప్పుడు. నిఫ్టీ చూడండి, బ్యాంక్ నిఫ్టీ చూడండి. ఓకే, ఈరోజు కూడా మార్కెట్ మేము ఆల్రెడీ చూస్తున్నాం. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఇందులో ట్రేడ్ చేస్తే చాలా డబ్బులు వస్తాయి. మీరు కెరియర్ బిల్డ్ చేసుకోవాలనుకుంటే ఓన్లీ ఇండెక్స్లో ట్రేడ్ చేస్తే రావు డబ్బులు, గుర్తుపెట్టుకోండి. ఓకే, స్టాక్ మార్కెట్ గురించి ప్రతి ఒక్కటి తెలియాలి. తెలిసిన తర్వాత మీకు ప్రాఫిట్ అండ్ లాస్ అనేది వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇండస్ట్రీ అనాలిసిస్ తర్వాత కంపెనీ అనాలిసిస్. కంపెనీ అనాలిసిస్ అండ్ బిజినెస్ అండ్ గవర్నెన్స్. బిజినెస్ అండ్ గవర్నెన్స్ ఇందులో నుంచి మనకు 8% వెయిటేజ్ ఉంటుంది. ఓకే, ఇందులో మనకు 8% వెయిటేజ్. 8%, 8% వెయిటేజ్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ దీని తర్వాత కంపెనీ అనాలిసిస్ తర్వాత మనకు ఇదే కంపెనీ అనాలిసిస్లో ఫైనాన్స్ అనాలిసిస్. కంపెనీ అనాలిసిస్లో మనకు ఫైనాన్షియల్ అనాలిసిస్. ఓకే, ఇది మాత్రం చాలా డేంజర్, గుర్తుపెట్టుకోండి. మొత్తం ఓవరాల్ చాప్టర్లో అన్ని చాప్టర్స్లో 16% వెయిటేజ్ ఇది. ఓకే, ఇది 16% వెయిటేజ్, అంత ఈజీ అయితే కాదు. ఓకే, దీని తర్వాత కార్పొరేట్ యాక్షన్స్. కార్పొరేట్ యాక్షన్. సో ఇది వచ్చేసి మనకు 5% వెయిటేజ్. అండ్ ఐ థింక్ మీ అందరికి చాలా మందికి ఐడియా ఉన్నట్టుంది కార్పొరేట్ యాక్షన్స్ అంటే ఏం లేదు. లైక్ బోనస్ కానీ, స్ప్లిట్ కానీ, లేదంటే న్యూస్ కానీ ఏదైనా వస్తున్నప్పుడు ఈ కార్పొరేట్ యాక్షన్స్లో ఎలా ఎలా ఉంటుందని చెప్పి మనకు ఐడియా వస్తుంది. ఓకే, నెక్స్ట్ కార్పొరేట్ యాక్షన్స్ తర్వాత మనకు వాల్యుయేషన్ ప్రిన్సిపల్స్. వాల్యుయేషన్ ప్రిన్సిపల్స్. వాల్యుయేషన్ ప్రిన్సిపల్స్ కూడా ఆల్మోస్ట్ మనకు 16% ఇది కూడా. ఓకే, 16% వెయిటేజ్. 16%. సో ఇమాజిన్ నువ్వు ఓన్లీ కంపెనీ అనాలిసిస్, ఫైనాన్స్ అనాలిసిస్ అంటే కంపెనీ అనాలిసిస్లో ఫైనాన్షియల్ అనాలిసిస్ నేర్చుకుంటే 16%, అండ్ వాల్యుయేషన్ ప్రిన్సిపల్స్లో నేర్చుకుంటే 16%. 32 మార్క్స్ ఇక్కడనే ఉన్నాయి మీకు. అంటే సో ఈ చాప్టర్స్ వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోండి, ఏదో వర్క్ ఉంది నేను 2x స్పీడ్లో వీడియో పెట్టుకొని చూస్తాను, లేదు ఆ, ఈ చాప్టర్ని వదిలేసాం అనుకున్నావు అనుకో, ఇక్కడ నువ్వు ఫెయిల్ అయిపోతావు. ఓకే, గుర్తుపెట్టుకో. వాల్యుయేషన్ ప్రిన్సిపల్స్ తర్వాత ఫండమెంటల్స్ ఆఫ్ రిస్క్ అండ్ రిటర్న్స్. ఫండమెంటల్
ఫండమెంటల్స్ ఆఫ్ రిస్క్ అండ్ రిటర్న్. ఓకే. ఇది కూడా మనకు 5% వెయిటేజ్ ఉంటుంది. ఓకే. 5% అండ్ వెయిటేజ్. దీని తర్వాత క్వాలిటీస్ ఆఫ్ క్వాలిటీస్ ఆఫ్ ఏ గుడ్ రీసెర్చ్ రిపోర్ట్. ఓకే. ఇందులో మనకు 4% వెయిటేజ్. 4% వెయిటేజ్. క్వాలిటీస్ ఆఫ్ ఏ గుడ్ రీసెర్చ్ రిపోర్ట్. నెక్స్ట్ లీగల్ అండ్ రెగ్యులేటరీ ఎన్విరాన్మెంట్. ఇందులో వచ్చేసి మనకు 10% వెయిటేజ్. ఓకే. సో టోటలీ మనకు 100%. ఓకే. ఇక్కడ నుంచి మనం చూస్తే టోటలీ 100% ఇక్కడ కవర్ అయిపోయింది. టోటల్ 13 చాప్టర్స్ ఇక్కడ చూసుకోండి. సో ఇక్కడ ఉంటుంది 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13. ఈ టోటల్ 13 చాప్టర్స్. అండ్ గుర్తుపెట్టుకోండి, నేను ప్రతి డే ఎగ్జాక్ట్ ఒక చాప్టర్ కవర్ చేస్తా అని చెప్పి మాత్రం చెప్పలేను. ఒక్కొక్కసారి మీకు ఒకటే చాప్టర్ 2 వీడియోస్ ఉండొచ్చు, 3 వీడియోస్ ఉండొచ్చు. అండ్ గుర్తుపెట్టుకోండి, హాఫ్ అన్ అవర్ కన్నా ఎక్కువ అయితే వీడియో ఉండదు మీకు. ఓకే. క్లియర్ అర్థమైందా మీకు? హాఫ్ అన్ అవర్ కన్నా వీడియో అయితే ఎక్కువ ఉండదు. ఓకే. సో దట్ మీకు వినడానికి చాలా ఈజీ అనిపిస్తుంది మార్కెట్‌లో నేర్చుకోవడానికి ఇదన్నీ గూడా. ఎందుకంటే మేము మార్కెట్‌కి టైమ్ ఇవ్వాలి. అండ్ వీడియోస్ కూడా రికార్డ్ చేయాలి. క్లాసెస్‌లో కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే కొంచెం ఇబ్బందవుతుంది. ఓకే. అండ్ ఈ సెబీ ఆర్ఏ ఎగ్జామ్ ఎలా సారీ ఆర్ఏ ఎగ్జామ్ గాదు. ఆర్ఏకి మనము ఏమేం డాక్యుమెంట్స్ గావాలి, లైక్ నెక్స్ట్ ఫీజ్ ఎంతుంటుందో ఆల్రెడీ దీని గురించి మనం వీడియో అనేది పెట్టేసాము. ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని గూడా చూడండి. దాని తర్వాత ఇది రోడ్ మ్యాప్ వీడియో. ఓకే. అండ్ మళ్ళీ చెప్తున్నాను, అంత ఈజీ అయితే గాదు మీకు. ఓకే. నెక్స్ట్ ఇది నేర్చుకుంటే మనకు యూజ్ ఏముంది అంటే, క్వాలిటేటివ్ అంటే ఏంది? క్వాంటిటేటివ్ అంటే ఏంది? క్వాలిటేటివ్ అంటే ఏం లేదు. కంపెనీలో మేనేజ్‌మెంట్ ఎలా ఉంటుంది? ఏ బేసిస్‌లో వర్క్ అవుతుందో తెలుస్తుంది. ఓకే. అదే క్వాంటిటేటివ్ అనుకోండి, మార్జిన్స్ ఎలా ఉన్నాయి? ప్రాఫిట్స్ ఎలా వస్తున్నాయి? ఓకే. దాని ఎబిడా ఎంతుంది? క్యాష్ ఫ్లో ఎంతుందని చెప్పి డీటెయిల్‌గా మనకు అర్థమవుతుంది. ఓకే. అండ్ దాంతో పాటు స్టాక్ మార్కెట్‌లో ఏ బేసిస్‌లో ఎలా ఉంది ఎంట్రీ? ఏది ఇన్‌కమ్ ఎలా ఎర్న్ చేసుకోవచ్చు? అని చెప్పి డీటెయిల్‌గా అర్థమవుతుంది. అండ్ ఈ ఎగ్జామ్ వచ్చేసి మనకు 2 అవర్స్ ఉంటుంది ఎగ్జామ్. ఓకే. సో ఈ 2 అవర్స్‌లో మీరు 60 మార్క్స్ అనేది పాస్ ఖచ్చితంగా అవ్వాల్సిందే. నెగెటివ్ మార్కింగ్ గూడా ఉంటుంది, ముందే చెప్తున్నాను. అండ్ ఈ వర్క్ బుక్ గూడా మీరు ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో గూడా ముందే చెప్పాను. ఇందాక చూపించాను. ఈ వర్క్ బుక్ జస్ట్ మీరేం లేదు. ఎన్ఐఎస్ఎం అకౌంట్ ఓపెన్ చేసి యాక్టివ్ అయిన తర్వాత మీరు వర్క్ బుక్ డౌన్‌లోడ్ చేసుకొని ఏదైనా నెట్ సెంటర్‌కెళ్ళి దాన్ని ప్రింట్ తీసుకోండి. అలా కాదు, నేను ఓన్లీ బుక్ కొనుక్కుంటా అంటే మీకు అమెజాన్‌లో గూడా దొరుకుతుంది. రఫ్‌లీ నాకు తెలిసి రూ. 700 ఉంటుంది. 600-700 రూపీస్ వరకు ఉంది. డబ్బులు వేస్ట్. అదే రూ. 300 పెడితే మంచిగా మీకు ప్రింటౌట్ తీసి ఇస్తారు. ఓకే. సో ఇక్కడ నేను మీకు ఫ్రీలా నేర్పిస్తున్నాను ఇప్పుడైతే. అండ్ తర్వాత మేబీ చెప్పొచ్చు, చెప్పకపోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకి మనకు మన తెలుగు ట్రేడింగ్ కమ్యూనిటీలో ఎవ్వరు చెప్పలేదు ఆర్ఏ గురించి. ప్రతి ఒక్కళ్ళు ఏం చెప్పారు అంటే, మేము చెప్తాము, మీరు ట్రేడ్ చేయండి. లైక్ ఎలా టెక్నికల్స్ నేర్చుకోండి, ఫండమెంటల్స్ నేర్చుకోండి. బట్ నాట్ ఫండమెంటల్స్ ఆఫ్ రీసెర్చ్, టెక్నికల్స్ ఆఫ్ రీసెర్చ్ అలా ఎవరు చెప్పలేదు. ఓకే. సో ఒకవేళ నేను మీకు ఈ వీడియోస్ అన్ని నచ్చితే ఖచ్చితంగా యూట్యూబ్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బెల్ ఐకాన్ కూడా కొట్టండి. అండ్ వీడియోని ఒకవేళ నచ్చితే లైక్ కూడా కొట్టండి. అండ్ కింద కామెంట్స్ కూడా చేయండి. ఒకవేళ మీకు నెక్స్ట్ ఫర్దర్‌గా ఏమేం వీడియోస్ కావాలి, ఓకే, సర్టిఫికేషన్స్‌కి ఏమైనా ఇబ్బంది అవుతుందా, ఎలా అప్లై చేయాలో డీటెయిల్‌గా కూడా మీకు చెప్తాను. ఒకవేళ డౌట్ ఉంటే మీరు డైరెక్ట్ మమ్మల్ని కాంటాక్ట్ కూడా అవ్వచ్చు. ఓకే. సో రేపటి నుంచి మనం చాప్టర్ 1 అనేది స్టార్ట్ చేద్దాం. ఈరోజు టోటల్లీ ఇంట్రడక్షన్ మాత్రమే. అంటే రోడ్ మ్యాప్. మీరెలా ఎయ్యాలి ఏంది అని జెప్పి. ఓకే. సో చలో గైస్, బాయ్. హావ్ ఎ నైస్ డే.